హలో హాయ్ అండి, నా పేరు పవిత్ర. ఇవాళ హోమ్ మేడ్ గీ ఎలా చేయాలో నేను చెప్తున్నాను. చూడండి, ఇది నేను 15 డేస్ నుండి తీస్తున్న మలై అండి. దీన్ని ఇప్పుడు నెయ్యి ఎలా చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తాను. గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేశానండి మలైని. అంటే నేను డైరెక్ట్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. డైరెక్ట్ మలైతో ఎలా నెయ్యి చేయాలి అనేది. కొందరైతే వాటర్ పోసి దాంట్లో మలై తీసి అలా చేస్తారండి. అది లాంగ్ ప్రాసెస్ అని నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా కూడా వస్తుంది నెయ్యి. అది మొత్తం కరిగిపోతుందండి. చూడండి ఎలా అవుతుందో. మంట చాలా స్లిమ్లో పెట్టాలండి, లేకుంటే మాడిపోతుంది. ఇలా కలబెడుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది, అడుగంటుకుంటుంది. చూడండి, ఇలా పాలలా అయిపోయింది. ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి అండి, గంటతో కలుపుతూనే ఉండాలి. అందులో వాటర్ అనేది వెళ్ళిపోయి నెయ్యి తయారవుతుందండి. లాస్ట్కి ఎలా వస్తుందంటే చూడండి, ఇలా స్టిర్ చేస్తూనే ఉండండి. కొద్దిసేపు ఆగండి, అలా స్టిర్ చేయండి. ఇప్పుడు కొద్దిసేపు ఆగదామండి. విరగడం స్టార్ట్ అయిందండి. పాలు, నెయ్యి అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ పాలు విరిగిపోతాయండి. విరిగి అందులోకి వెళ్ళి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది. మీకు ఒక సజెషన్ అండి, ఏం లేదు, బర్రె పాల మీద మలై తీసి చేస్తే చాలా బాగా వస్తుందండి. అదే ఆవు పాలు తీసుకున్నారనుకోండి, దాంట్లో మలై ఎక్కువ రాదండి. అందుకే నేను బర్రె పాలు చూస్ చేసుకున్నాను. బర్రె పాలుతో నెయ్యి చేస్తే చాలా బాగా వస్తుందండి. క్వాంటిటీ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా నెయ్యి రిలీజ్ అవుతుంది. చూడండి, లాస్ట్కి ఈ వైట్నెస్ అనేది డార్క్ అయ్యే వరకు మనం కుక్ చేయాలండి. ఇలా స్టిర్ చేస్తే మలై అనేది, నెయ్యి అనేది తయారైపోతుందండి. బ్రౌన్ కలర్ అయిపోయేదాకా ఇలా చేయండి. లాస్ట్కి మీ దగ్గర స్ట్రెయినర్ ఉంటే వడగట్టండి, ఏ డస్ట్ పార్టికల్స్ రాకుండా ఉంటాయి. నెయ్యి తయారైపోయిందండి. చూడండి, ఆ వైట్ పాలదనేది బ్రౌన్ కలర్లో అయిపోతే సరిపోతుందండి. నెయ్యి తయారైనట్టే. తర్వాత వడగొట్టుకోండి స్ట్రైనర్ తోటి.